Students, in this video I am going to explain the applications of total internal reflection. Already I told you what is total internal reflection. What is total internal reflection? The phenomenon of light getting back into the same medium without passing it to the other medium, when it travels from denser medium to the rarer medium is called ఏమంటాము total internal reflection. So in this class I am going to discuss what are the applications of total internal reflection. The first application is about the shining of diamonds. You all know very well diamonds will shine due to total internal diamonds will shine like anything other than any other materials. That's why they are very costly. They are used in ornaments. Okay, see, ఎందుకు డైమండ్స్ మాత్రమే అంత కాస్ట్లీ, ఎందుకు అవి మాత్రమే ఎక్కువ మెరుస్తూ ఉంటాయి అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఏమవుతుంది అనంటే సి ద సర్ఫేస్ ఆఫ్ హియర్ యూ కెన్ ఇన్ ద డయాగ్రామ్ యూ కెన్ సి ద సర్ఫేస్ ఆఫ్ ది diamonds are cut such that once the light ray enters into it will undergo reflection number of times. ఇక్కడ చూడండి, ఒక లైట్ రే ఇక్కడ వచ్చింది, ఒకటోసారి లోపలికి రిఫ్రాక్ట్ అయ్యి లోపలికి వెళ్ళింది, ఒకసారి రిఫ్లెక్షన్ జరిగి ఇంకో దగ్గర ఇక్కడికి వచ్చింది, మళ్ళీ రిఫ్లెక్షన్ జరిగి ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడికి రిఫ్లెక్షన్ జరిగి ఇలా వచ్చింటుంది, మళ్ళీ ఇక్కడ రిఫ్లెక్షన్ జరిగి మళ్ళీ ఇలా రిఫ్లెక్షన్ జరిగి సో ఇలా నంబర్ ఆఫ్ టైమ్స్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో the surfaces of the diamonds are cut such that once the light ray enters into it, it will undergo number of reflections before it leaves the diamond. That's why we say that diamonds will shine due to total internal reflection. That's one of the application. The other one is ఆప్టికల్ ఫైబర్స్. ఇంకోటి వచ్చేసి ఆప్టికల్ ఫైబర్స్. సో సి యూ కెన్ సీ ఇన్ ది ఫస్ట్ డయాగ్రామ్ బి పార్ట్ యూ కెన్ సీ దెర్ ఆర్ నంబర్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్ త్రూ విచ్ ఎ రెడ్ కలర్ లైట్ ఈజ్ పాస్డ్. సో ఆప్టికల్ ఫైబర్స్లోంచి రెడ్ కలర్ లైట్ని పాస్ చేస్తే అది ఎట్లా ఉందో చూడండి. మనకు ఆ ట్యూబ్ లోపల ఏమీ ఉన్నట్టు అనిపించదు, కానీ ఆ ట్యూబ్ ఎండింగ్లో మాత్రం రెడ్గా ఉంటుంది. సో ఎందుకు అనంటే ఈ ఆప్టికల్ ఫైబర్స్ ఎందుకు అంటే ఆప్టికల్ ఫైబర్స్ ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ లైట్ ఎనర్జీ వితౌట్ లూజింగ్ ఎనర్జీ. అంటే మనము ఒక సౌండ్ ఇక్కడ మాట్లాడాము, కొంత దూరం వెళ్ళి దాని ఎనర్జీ తగ్గిపోతుంది కాబట్టి అది అవతల వాళ్ళకి వినిపించకుండా పోతుంది. అట్లాగే లైట్ ఇక్కడ పాస్ చేసాము, 1 కిలోమీటర్ దాటిన తర్వాత ఎంత లాంగ్ వెళ్ళేదైనా కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ లైట్ ఎనర్జీ తగ్గిపోయేసి కనిపించదు అనమాట. కానీ ఆప్టికల్ ఫైబర్స్ గుండా లైట్ని కానీ పాస్ చేస్తే, ఆప్టికల్ ఫైబర్ యొక్క ఒక ఎండ్ నుంచి లైట్ కానీ పాస్ చేస్తే ఎంత లైట్ని అయితే పాస్ చేస్తారో ఆ ఆప్టికల్ ఫైబర్ యొక్క అదర్ ఎండ్ నుంచి కూడా అంతే ఇంటెన్సిటీ తోటి వితౌట్ లూజింగ్ ది పవర్ లైట్ విల్ ఎమిట్. సో ఇలా అసలు ఈ ఆప్టికల్ ఫైబర్స్ అంటే ఏంటి అనే దాని గురించి చూద్దాం ఫస్ట్. సో దీస్ ఆప్టికల్ ఫైబర్స్ ఆర్ మేడప్ ఆఫ్ త్రీ కోయాక్సియల్ సిలిండ్రికల్ మెటీరియల్స్. అంటే 3 సేమ్ యాక్సిస్ ఉండేటటువంటి 3 సిలిండ్రికల్ మెటీరియల్స్ తోటి తయారు చేయబడి ఉంటారు. అన్నిటికంటే ఇన్నర్ లోపల ఉండేదాన్ని మనం కోర్ అని అంటాము. ఇక్కడ ఇన్నర్ కోర్ అని చూపించారు 2 డయాగ్రామ్స్లో. ఈ కోర్ చుట్టూరు ఉండేది క్లాడింగ్. కోర్ చుట్టూరు ఉండే మెటీరియల్ని ఏమంటామంటే క్లాడింగ్ అని అంటాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ కోర్ అండ్ క్లాడింగ్ మెటీరియల్స్ని సెలెక్ట్ చేసుకోవడమే. దిస్ క్లాడింగ్ ఈజ్ సరౌండెడ్ బై కోటింగ్. ఈ క్లాడింగ్ చుట్టూరు ఏముంటుందంటే కోటింగ్ అనే మెటీరియల్ ఉంటుంది. ఈ కోటింగ్ యొక్క రోల్ ఏంటి అంటే జస్ట్ ప్రొటెక్షన్. ఇట్ గివ్స్ ది ప్రొటెక్షన్. అదర్ దెన్ ప్రొటెక్షన్ దెర్ ఇస్ నో అదర్ రోల్ ఫర్ దిస్ కోటింగ్. ఓకే, ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ ఇట్స్ పర్పస్ ఈజ్ ప్రొటెక్షన్. కానీ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంది అంటే కోర్ అండ్ క్లాడింగ్. మనకు ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది కోర్ వచ్చేసి N1 అని అనుకుందాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ క్లాడింగ్ వచ్చేసి N2 అనుకుందాం.
we have to select the materials of core and cladding always such that the n1 should be greater than n2. అంటే మనకు కోర్ వచ్చేసి ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అని అంటే మనకు డెన్సర్ మీడియం అయి ఉండాలి, రేరర్ మీడియం కాకుండా డెన్సర్ మీడియం అయి ఉండాలి. క్లాడింగ్ వచ్చేసి రేరర్ మీడియం అయి ఉండాలి. ఎందుకలా అనేది నేను చెప్తాను. చూడండి, ఒకసారి గుర్తు తెచ్చుకున్నానంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలంటే లైట్ రే షుడ్ హ్యావ్, ఇఫ్ ఎ లైట్ రే షుడ్ అండర్గో total internal reflection, it should satisfy two conditions. One is it should travel from denser medium to the rarer medium, and the other one is angle of incidence must be greater than the critical angle. సో మనకు లోపల ఉండేది ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక లైట్ రే సే ఇదిగో ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కదా, ఈ లైట్ రేని మనం ఆప్టికల్ ఫైబర్లోకి వెళ్ళేటట్లు ఇన్సిడెంట్ చేసామనుకోండి, లాంచ్ చేసామనుకోండి, ఆ లైట్ రే వెళ్ళిన తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది. సో కోర్లోంచి క్లాడింగ్ మెటీరియల్లోకి రిఫ్లెక్ట్ అవుతుంది. మనము ఆ ఒక లైట్ రేని ఆప్టికల్ ఫైబర్లోకి ఎలా లాంచ్ చేస్తామంటే సచ్ దట్ ఇట్ స్ట్రైక్స్ ది కోర్ క్లాడింగ్ సర్ఫేస్ అట్ అన్ యాంగిల్ గ్రేటర్ దెన్ ది క్రిటికల్ యాంగిల్. సో ఇక్కడ యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్ వచ్చేసి ఇక్కడ నేను మీకు బ్లాక్తో చూపిస్తాను చూడండి. ఈ యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్ వచ్చేసి గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్. ఆ యాంగిల్ వచ్చేసి గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్ ఉండేటట్లు చూపిస్తాం, లాంచ్ చేస్తాం. సో మనకు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వచ్చేసి గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్ అయింది. అలాగే కోర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n1 ఈజ్ గ్రేటర్ దెన్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది క్లాడింగ్ n2 అని అంటున్నాం. అలా సెలెక్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి నేను మీకు లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాను అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే డెన్సర్ మీడియం అంటాము, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటే రేరర్ మీడియం అని అంటాం. సో దీన్ని బట్టి మనం ఏం తెలుస్తుందంటే లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు ది రేరర్ మీడియం. సో రెండు కండిషన్స్, ఒకటి లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు ది రేరర్ మీడియము, నెక్స్ట్ రెండోది వచ్చేసి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ది క్రిటికల్ యాంగిల్. ఈ రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి మనము ఏమంటామంటే ఇట్ విల్ అండర్గో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని అంటాం. సో ఇలా మనకు ఒకసారి మనము ఒకసారి లాంచింగ్ యాంగిల్లో లాంచ్ చేస్తే అది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతూ పోయి జస్ట్ మనకు ఆప్టికల్ ఫైబర్ నుంచి బయటకు వెళ్ళిపోవడం కూడా మనకు అదే ఇంటెన్సిటీ తోటి వితౌట్ లూజింగ్ 1% ఆఫ్ ద ఎనర్జీ ఇట్ విల్ ఎమిట్ బయటకు వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు ఒక ఆప్టికల్ ఫైబర్లోకి ఒక లైట్ రేని ఇన్సిడెంట్ చేసిన తర్వాత అంతే ఎనర్జీ తోటి వితౌట్ లూజింగ్ ది పవర్ బయటకు వస్తుంది అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇట్ ఈస్ అండర్గోయింగ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది కాబట్టి అనమాట. ఓకేనా? సో దట్స్ వై ఆప్టికల్ ఫైబర్స్ అనదర్ అప్లికేషన్ ఆఫ్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఈజ్ ఆప్టికల్ ఫైబర్స్ అని అంటాం. సో ఈ డయాగ్రామ్లో కూడా మనకు సేమ్ అదే కనిపిస్తుంది. ఓకే, సో ఇది మనకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ యొక్క అదర్ అప్లికేషన్. నెక్స్ట్ ఇంకొక అప్లికేషను ఫార్మేషన్ ఆఫ్ మిరేజ్ ఫార్మేషన్ గురించి చూడండి. ఈ మిరేజ్ అంటే ఎండమావులు. ఈ ఎండమావులు అనేది మీరు చాలాసార్లు మీ రోడ్డు మీద కూడా మంచి ఎండాకాలంలో రోడ్డు మీద కారులో కానీ బస్సులో కానీ అద్దం ముందర నిలబడి చూస్తుంటే మీకు కనిపిస్తుంటుంది. ఏంటి ఎండమావి అనంటే అక్కడ నీళ్లు ఉన్నట్లు అనిపిస్తుంది, రోడ్డు మీద పోతూ ఉంటే నీళ్లు ఉన్నట్లు అనిపిస్తుంది. సో ఇలా లేకపోయినా అనిపించడాన్నే మనం ఏమంటామంటే ఎండమావి అని అంటాం. సో దిస్ ఫీలింగ్ ఆఫ్ presence of water even though there is nothing is called mirage. See ఇక్కడ ఏమవుతుందో చూడండి, మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్లో మీకు నీట్గా తెలుస్తుంది. సో మనకు ఏంటి అనంటే ఎండాకాలంలో ఇక్కడ ఏమవుతుంది అనంటే ఒక పర్సను క్యామెల్ని చూస్తున్నాడు అనమాట. అయితే ఆ క్యామెల్ నుంచి వచ్చేటటువంటి లైట్ రే ఇలా స్ట్రైట్గా వచ్చిందే కాకుండా ఇదిగో ఈ విధంగా స్ట్రైట్గా వచ్చిందే కాకుండా ఇటు నుంచి కింద నుంచి కూడా ఒక లైట్ రే వస్తుంది. ఈ లైట్ రే ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి వస్తుంది అనమాట.
కానీ చూసేవాడికి ఏమనిపిస్తుందంటే ఈ లైట్ రే ఇలా బెండ్ అయ్యి వచ్చినట్లు కాకుండా ఇట్లా కింద నుంచి వచ్చినట్లు కూడా అనిపిస్తుంది. సో చూసేవాడికి ఏమనిపిస్తుందంటే ఈ ఒంటె యొక్క ఇమేజ్, ఆ క్యామెల్ యొక్క ఇమేజ్ అక్కడ ఉన్నట్లు అనిపిస్తుంది, ఉండదు, యాక్చువల్గా ఉన్నట్లు అనిపిస్తుంది. అలా అనిపించడాన్ని మనం మిరేజ్ అని అంటాం. అలా ఎందుకు అనిపిస్తుంది, అలా ఎందుకు బెండ్ అయ్యి వస్తుంది అనేది నేను మళ్ళీ చెప్తాను. సో లేనిది ఉన్నట్టుగా కనిపించడమే మిరేజ్. ఓకే, సో ఇలా ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు చెప్తాను. చూడండి, ఎండాకాలంలో ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా డెజర్ట్లో ఇసుక చాలా ఎక్కువ కాలిపోతూ ఉంటుంది. ఏదైనా ఒక సబ్స్టెన్స్ని వేడి చేస్తే వాట్ విల్ హ్యాపన్, ఇట్ విల్ ఎక్స్పాండ్, అది ఎక్స్పాండ్ అవుతుంది. సో మనకు ఇసుకకి ఆనుకొని ఉండేటటువంటి ఎయిర్ ఏమవుతుంది, హీట్ ఎనర్జీని బాగా వేడెక్కి ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అవ్వడం అంటే ఏంటి, దూరంగా జరుగుతుంది. దూరంగా జరగడం అంటే ఏంటి, వాల్యూమ్ పెరుగుతుంది. వాల్యూమ్ పెరిగితే ఏంటి, డెన్సిటీ తగ్గుతుంది. డెన్సిటీ తగ్గిందంటే ఏంటి, రేరర్ మీడియం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గింది అనేసి అనమాట. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గింది. సో మనకు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు ఉండే ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గింది అనుకుందాం. ఇక్కడ ఉండే వరకు ఉండేటటువంటి ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గింది అనుకుందాం. అంటే ఏంటి, రేరర్ మీడియం ఫామ్ అయింది అనుకుందాం. దానిపైన ఉండేటటువంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దానిపైన ఉండేటటువంటి లేయర్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దీనికంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఇసుకకు ఆనుకొని ఉండేటటువంటి ఎయిర్ లేయర్స్లో హీట్ అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది, ఎక్స్పాన్షన్ ఎక్కువగా ఉంటుంది, వాల్యూము ఎక్కువ, మనకు డెన్సిటీ వాల్యూము పెరగడం వల్ల డెన్సిటీ తగ్గుతుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గడం వల్ల రేరర్ మీడియంగా ఉంటుంది. కానీ పైన వాటిల్లో అంత ఎక్కువ ఎక్స్పాన్షన్ ఉండదు. సో అంత ఎక్కువ వాల్యూమ్లో ఇంక్రీజ్ ఉండదు, అంత ఎక్కువ డెన్సిటీలో చేంజ్ ఉండదు. దేర్ఫోర్ అది డెన్సర్ మీడియంగా బిహేవ్ చేస్తుంది. మనకు ఈ లైట్ రే నుంచి ఈ క్యామెల్ దూరంగా ఉన్నప్పుడు క్యామెల్ నుంచి వచ్చేటటువంటి లైట్ రేని కానీ అబ్జర్వ్ చేశారంటే ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు ది రేరర్ మీడియం. డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి ట్రావెల్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఇలా డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి ట్రావెల్ చేస్తుందో మనకు దూరంగా ఉన్నప్పుడు ఆ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్గా ఉంటుంది. డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం ట్రావెల్ చేసింది కాబట్టి it is satisfying that ray is satisfying both the conditions required for the total internal reflection కాబట్టి that ray will undergo total internal reflection. ఆ రే వచ్చేసి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. సో మనకు ఇది ఇలా బెండ్ అయ్యి ఆ మనిషికి ఆ పర్సన్కి కనిపిస్తుంది. సో ఆ పర్సన్కి ఇలా బెండ్ అయినట్టు అనిపించదు, ఎక్కడో ఇట్లా స్ట్రైట్గా వచ్చినట్లు అనిపిస్తుంది. సో స్ట్రైట్గా ఉన్నాడు అని అంటే అక్కడ డైరెక్ట్గా ఒంటెని చూస్తున్నాడు. అట్లాగే ఇటు క్రాస్గా చూసినా కానీ అది ఒంటి కనిపించినట్టు అనిపిస్తుంది, అంటే అక్కడ ఏదో వాటర్ ఉన్నట్లు అనిపిస్తుంది. సో ఈ ఇమాజినేషన్ని మనం ఏమంటామంటే మిరేజ్ ఈజ్ ఫార్మ్డ్ అని అంటాం. ఏమంటాము, మిరేజ్ ఈజ్ ఫార్మ్డ్ అని అంటాం అనమాట. ఓకేనా. సో ఒకసారి ఇదే కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, ఇంకో డయాగ్రామ్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఓకే, 1 సెకండ్. ఇప్పుడు ఇంకొక డయాగ్రామ్ చూపించాను చూడండి, ఇక్కడ చూడండి. సో ఒక చెట్టుని మనం ఇక్కడ మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిందంతా నీట్గా డయాగ్రామ్లో చూపించాను చూడండి. ఇక్కడ ఇది ఎర్త్ సర్ఫేస్ అనుకోండి. సో ఇది ఎర్త్ సర్ఫేస్ అనుకోండి. సో ఇది ఎండకి బాగా వేడెక్కింది. దానికి ఆనుకొని ఉండేటటువంటి ఇక్కడ ఉండే ఎయిర్ అంతా మనకు హాట్ ఎయిర్గా మారి ఎక్స్పాండ్ అయింది. ఎక్స్పాండ్ అవ్వడం వల్ల వాల్యూమ్ పెరిగింది. వాల్యూమ్ పెరగడం వల్ల డెన్సిటీ తగ్గడం వల్ల అది రేరర్ మీడియం అయింది. సో పైన ఉండేదంతా డెన్సర్ మీడియం, ఎందుకంటే కూల్గా ఉంది కాబట్టి. సో చెట్టు నుంచి వచ్చే లైట్ రే డెన్సర్ మీడియం టు రేరర్ మీడియము ట్రావెల్ చేయడం వల్ల అట్ అన్ యాంగిల్ గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్ ట్రావెల్ చేయడం వల్ల ఇక్కడ చూసే అబ్జర్వర్కి అది ఆ రే వచ్చేసి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి అబ్జర్వర్ యొక్క ఐని రీచ్ అవుతుంది. సో ఐని రీచ్ అయినప్పుడు ఐకి ఏమనిపిస్తుంది అంటే దట్ లైట్ రే హ్యాస్ కమ్ ఫ్రమ్ హియర్.
సో స్ట్రైట్గా ఇక్కడి నుంచి అక్కడి నుంచో వచ్చినట్లు అనిపిస్తుంది. అంటే ఈ చెట్టుకి ఈ పక్కన వాటర్ ఉన్నట్లు అనిపిస్తుంది కానీ యాక్చువల్గా ఉండవు. సో దిస్ ఇమాజినేషన్, దిస్ ఫీలింగ్ ఆఫ్ ఎ పర్సన్ that some water is present on the surface though there is no water is called mirage is formed. దీన్ని ఈ విధంగా లేనిది ఉన్నట్లుగా అనిపించడమే మిరేజ్ అని అంటాం. సో కంప్లీట్గా మనకు ఈరోజు క్లాస్లో నేను వీడియో ద్వారా ఏమేమి చెప్పాను అని అంటే, నేను అప్లికేషన్స్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ గురించి చెప్తున్నాను. సో మొదటగా షైనింగ్ ఆఫ్ ద డైమండ్స్ ఈజ్ డ్యూ టు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్పాను. నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ ద ఆప్టికల్ ఫైబర్స్ ఈజ్ డ్యూ టు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్పాను. అండ్ ఫైనల్లీ ఫార్మేషన్ ఆఫ్ ద మిరేజ్ ఈజ్ ఆల్సో డ్యూ టు ది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. So that is about the total internal reflection. Students, in the next class I'll continue.